అండి. ఒక ఇద్దరు ముగ్గురైతే "అక్క బిర్యానీ మీరెలా చేస్తారో ఓసారి చూపించండి అక్క" అన్నారనమాట. ఇంక వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేద్దామని అయితే చేస్తున్నా అనమాట. నార్మల్ రైస్‌తోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా వండే విధానం ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్ట్‌గా వండే విధానం అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఓసారి చూసేయండి. అసలు ఎంత బావుంటదంటే అంత బావుంటదనమాట. నేను చెప్పిన పద్ధతిలో ఏది మిస్ కాకుండా వీడియో పూర్తిగా చూడండి. మీకు బాగా అర్థమైద్దనమాట. చూడండి ఎలాంటి కలర్ వేయలేదు, ఏమీ వేయలేదండి. అంత బాగా వచ్చిందనమాట. చూస్తుంటేనే అర్థమవుతుంది దాని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇక చూస్తేనే అర్థమైద్దనమాట. అంత బాగుందనమాట. కలర్ కూడా వేయలేదు నేనైతే. ఇటువైపు అయితే ఇంకా ఉల్లిపాయలు అవన్నీ అయితే పెట్టుకున్నా. ఇంకా తినడానికి అయితే రెడీగా ఉన్నా అనమాట. నోరు ఊరిపోతుందనమాట. మీరు కూడా ఇంక ఇలా తయారు చేసుకోవాలి ఏంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తా అండి. చూసేయండి. ముక్క కూడా చూడండి అంతా మంచిగా పర్ఫెక్ట్గా పట్టిందనమాట. ముక్కకు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. చాలా బాగుంది చూడండి. ఇక అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినాలనిపిస్తుంది అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఎలా వండుకోవాలి ఏందనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం అనమాట. మొత్తానికైతే అందరైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం అయితే మర్చిపోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనమాట. వేరే వాళ్ళకి రికమెండ్ అయిద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల. ఇక కొంచెం ఫాస్ట్లో పెట్టుకొని చూడండి. లేట్ అయితే వీడియో అంటే లెంత్ ఎక్కువైతే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూసేయండి అసలు ఏమేమి వేయాలి ఏంది ఎంతో సింపుల్గా ఒక 10 నిమిషాలు వండి కూడా పక్కన వేయచ్చు అనమాట. అంత సింపుల్గా అన్నీ రెడీ పెట్టుకుంటే. ఇక ఇటువైపు అయితే చూడండి నేనైతే ఇంకా చికెన్లో అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నమాట. కనీసం అరగంట పెట్టుకున్నా నేను. ఇక వాయిస్ అయితే ఇద్దాం అనుకుంటే ఏదో ఒకటి గోల ఉంటూనే ఉంటుంది అనమాట. ఇంట్లో పిల్లలు బయట గోల ఏదో ఒకటి. ఇంకా మీకు అర్థమయ్యేలా అయితే వివరంగా అయితే చెప్పేస్తా అండి. చూసేయండి ఇంక అన్నీ అయితే కోసి కూడా రెడీగా పెట్టుకున్నా. అన్నీ రెడీగా పెట్టుకొని తయారు చేసే విధానం ఎంతో సింపుల్గా ఉంటుంది అనమాట. ఒక ఉల్లిపాయ టమాటా ఒక పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకున్నాను నేను అక్కడైతే. ఇంకా పొయ్యి మీద పెట్టి వండేయటమే అనమాట. ఇక అసలు ఎలా చేయాలి ఏంది అనేది అయితే ఫుల్గా చూసేయండి. అసలు తప్పకుండా ఎంతో టేస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా గబాన చేసి పక్కన వేయచ్చు అనమాట. బిర్యానీ అంత టేస్ట్ వచ్చింది అనమాట. ఇక నేనైతే కేజీ అయితే చికెన్ తీసుకున్నా అండి. కేజీ చికెన్కి కేజీకి మీద తక్కువ బియ్యం తీసుకోవాలన్నమాట. అంటే పావు కిలో తక్కువ తీసుకోండి. కేజీ అని తీసుకోండి. కానీ పర్ఫెక్ట్గా రావాలి రుచిగా ఉండాలనుకుంటే కేజీ చికెన్కి పావు కిలో తక్కువ బియ్యం తీసుకోండి. అంటే 3/4 కేజీ అన్నట్టు అనమాట. కొంచెం తక్కువ తీసుకుంటే బియ్యం చాలా బాగా టేస్ట్ వచ్చింది. ఇంకా కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్లో అయితే ఇంకా లెగ్ పీసులు ఉంటే ఇంకా బాగుంటాయండి. లెగ్ పీసులు అయితే లేవు అనమాట. మొత్తం అయితే ముక్కలే కొట్టించుకొని వచ్చిండు. కారం ఉప్పు పసుపు అల్లం పేస్టు ఇక ధనియాల పౌడరు అవన్నీ అయితే ఇలా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. పెరుగు కూడా వేయాలండి. పెరుగు మాత్రం మర్చిపోవద్దు. 2-3 సార్లు చదువుతున్నా. పెరుగు మర్చిపోవద్దు. పెరుగు వేసుకోండి. కేజీకి 10 రూపాయల ప్యాకెట్ వేసుకోండి. పెరుగు చాలా బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. పెరుగు లేకపోతే బిర్యానీ బాగోదు. ముఖ్యంగా పెరుగు కావాలి. ఒక నిమ్మకాయ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదనమాట. నేను నిమ్మకాయ ఎప్పుడు వేయను, నాకు నచ్చదు కూడా. ఇక పెరుగు అయితే వేసేస్తా. కాబట్టి పిల్లలు తేటానికి వేరు అనమాట. అందుకని చీపేట్లా. అందుకోసమే మీకు 2-3 సార్లు పెరుగు వేయాల్సిందే అని చెబుతున్నా. ఇంక ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం నూనె వేసుకొని కూడా కలుపుకోండి బాగుంటుంది అనమాట. నూనె అయిపోయినా ఏం కాదు, మళ్ళీ మనం వేస్తాం కాబట్టి ఏం కాదనమాట. నేను నూనె వేయకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను. అన్నీ అయితే బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను నార్మల్ రైసే. ఇటువైపు అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక ఒక 2-3 అయితే కట్ చేసుకొని ఇలా ఎర్రంగా వేయించుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. సిమ్లోనే ఉప్పేసి పక్కన పెట్టుకొని ఇదిగోండి నేను అరగంట అవుతుంది కదా నానబెట్టి చూడండి బాగా ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టినాయి మొక్కకి. అంత బాగుందనమాట చూస్తుంటేనే. ఇక మనం వేయించుకున్న వెల్లిపాయలు ఒక్క టమాటా 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అసలు టమాటా ఒక్కటే వేసుకోవాలి. మరీ చదువుతున్నా టమాటాలు అసలు వేసుకోవద్దు ఎక్కువ. ఇంక అన్ని దినుసులు కలిపి నూనెలో వేయించుకున్నాక ఎలాగో ఆ నూనె కూడా దీంట్లోనే వేసేసిన అనమాట. ఇంక అన్ని దినుసులు దాంట్లో కలిపి దీంట్లో వేసి కలుపుకొని పెట్టుకుంటా. చూడండి అన్నీ వేసిన దినుసులు తలా దినుసులలో ఎన్ని వేయాలో అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకొని పొయ్యి మీద అయితే పెట్టేసిన అనమాట. పొయ్యి మీద పెట్టినాక ఒకసారి కదుపుకోండి. మొత్తం కదుపుకున్నాక ఇంకా మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నాక బాగా నూనె బాగా పైకి వచ్చినప్పుడు మూత తీయండి. మన స్మెల్లే అర్థమైద్ది అనమాట. ఇంక ఇటువైపు అయితే ఇంకా బియ్యం కడిగి పెట్టుకున్నాక అవి అయితే ఎసురాలుగా మనం అన్నం ఎట్ట వండుకుంటాం ఎసురుకు పెట్టుకొని ఉమ్మగల్లించుకుంటాం అలా అయితే పెట్టుకొని ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఉడికించుకోండి. అటువైపు అది ఉడుకుతూనే ఉంటుంది. ఇటువైపు కూర కూడా ఉడుకుద్ది అనమాట. చూడండి నూనె బాగా తేలొచ్చింది. అసలు గుమ్మాయిచ్చి వాసన అయితే ఇల్లంతా కమ్ముకుందండి. 4 బజార్ల వాసన వస్తుంది అనమాట. బిర్యానీ వండేటప్పుడు అంత బాగుంటుంది అనమాట. ఇక బియ్యం కూడా అంటే అదే అన్నం అండి. అన్నం కూడా ఉమ్మగల్లేటయ్యాన ఇంకా మనం గ్యాస్ సిమ్లో పెడతాం అనమాట. ఇంకా ఉమ్మగల్లటమే అనుకుంటాం కదా. ఇంకా అప్పుడైతే బియ్యం దీంట్లో వేసేయండి. ఎందుకంటే చికెన్ ఉడికిపోయింది. ఇంకా ఉమ్మగల్లటమే అన్నం కూడా కాబట్టి ఇంకా దీంట్లో వేసేయండి.
ఆ బియ్యాన్ని ఆ అన్నాన్ని ఇంక దీంట్లో వేసేయండి. ఉమ్మగల్లాలి ఇంకా కొంచెం అన్నప్పుడు వేసేయంగానే ఇలా అయితే పెట్టుకున్నాక పైన అయితే ఇంకో కొత్తిమీర, ఇక పుదీనా, మనం వేయించుకున్న కొంచెం ఉల్లిపాయలు ఎప్పుడూ ఎక్కువే ఉండాలి, ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ ఉండాలి. అవన్నీ అయితే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక నెయ్యి వేసుకోవాలి అనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోండి. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు తినట్లేదు, 2-3 నెయ్యి ఉంటే అస్సలు తినట్లేదు అనమాట. అందుకోసం నేను నెయ్యి వేయట్లేదు. మీరు వేసుకోండి, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక నిమ్మకాయ కూడా ఒకటి పిండుకోండి కావాలనుకుంటే, ఎందుకంటే విడివిడిగా వచ్చింది అన్నం, అసలు ముద్ద రాదు. అసలు చూడండి ఎక్కడ కానీ మెతుకు జాయింట్ లేకుండా బాగా పొడి ఆడుతుంది చూడండి అన్నం అయితే. అంత బాగుంటుంది అనమాట. నార్మల్ రైస్తోనే రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా వండుకోవచ్చు అనమాట బిర్యానీ. ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో అండి. అన్నీ రెడీ పెట్టుకొని ఉంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది అనమాట. పిల్లలు కూడా ఇంకా ఆకలి కొండలేకపోతారు అనమాట. ఇంకా పెట్టు మమ్మీ అంటారు. ఇంకా నేను కలర్ కూడా ఎక్కడ వేయలేదు, అసలు కలరే వేయలేదు. మీరైతే నిమ్మకాయతో పాటు కలర్ వేసుకోండి, బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే వేయట్లేదు, ఎందుకంటే కలర్ వద్దంటారు పిల్లలు, అందుకోసం నేను వేయట్లేదు అనమాట. ఇంకా వాళ్ళకు నచ్చిన విధంగా వండాలి కాబట్టి వండుతున్నాను అనమాట. ఈ స్టైల్లో వండుకొని తింటే ఉంటుంది కదండి కడుపు నిండా, అసలు వదిలిపెట్టకుండా తింటారు అనమాట. ఎవరైనా చుట్టాలు వచ్చినా వండి పెట్టినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది. అసలు ఎటువంటి బిర్యానీ రాదు అన్న వాళ్ళకి కూడా ఈ టైపులో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ వేయండి అబ్బా, పూర్తిగా చూసేయండి లాంగ్ లెంత్లో పెట్టుకొని. ఇంకా నా స్టైల్లో అయితే ఇలా చేస్తా అండి. ఇంక మీరు ఎలా చేస్తారో ఇంకా మీరు కూడా కామెంట్ చేసేయండి. ఇంకా తప్పులు ఉంటే ఇంకా నేను చేసే విధానం మీకు చెప్పాను అనమాట. చేసే విధానాలు చాలా తీరుగుంటాయి, నేను కూడా ఒక 5-6 విధానంగా చేస్తాను అనమాట. ఇది ఒక విధానం మామూలు రైస్తో అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, చిన్న లైక్ అండి. ఓకేనా, బాయ్ మరి.